నమస్కారం సిక్కోలో హృదయ స్పందన న్యూస్ స్వాగతం. నేను మీ వెంకట్. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. ప్లాస్టిక్ రహిత జిల్లాగా మారే దిశగా శ్రీకాకుళం జిల్లా ముందుండాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పిలుపునిచ్చారు. మున్సిపల్ కార్యాలయం నుండి సూర్యమహల్ కోటల వరకు స్వచ్ఛతా హే సేవ ఉత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సెప్టెంబర్ 15 నుండి గాంధీ జయంతి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా ఉత్సవాలు కొనసాగుతాయని, ప్రతి ఒక్కరూ చురుకుగా పాల్గొని పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని సూచించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు జూట్ సంచులు, గుడ్డ సంచులను పంపిణీ చేశారు. తాజాగా జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన లైన్ పొన్నాడ రవికుమార్ను జాయింట్ కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులు అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ కాలుష్యంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు వచ్చి ప్లాస్టిక్ వినియోగానికి స్వస్తి పలికి పర్యావరణ రహితమైన గుడ్డ సంచులను వినియోగించాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం, స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ పక్షోత్సవాలు, వారోత్సవాలు ప్రారంభోత్సవం జరుగుతున్న సందర్భంగా ఈరోజు మున్సిపల్ ఆఫీసు నుండి సూర్యమహల్ జంక్షన్ వరకు శ్రీకాకుళం పట్టణంలో ర్యాలీ తీసి పెద్ద ఎత్తున ప్రజలందరికీ అవగాహన కల్పించడానికి కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. అలాగే అక్టోబర్ 2వ తారీఖు నుండి శ్రీకాకుళం పట్టణంలో కూడా పూర్తిగా ప్లాస్టిక్ రహిత పట్టణంగా చేయడానికి కోసం ప్లాస్టిక్ వాడకం పూర్తిగా నిర్మూలించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా వ్యాపారస్తులకు, వినియోగదారులకు, ప్రజలకు అందరికీ మా యొక్క ముఖ్య విజ్ఞప్తి, ఈ రానున్న ఈ 15 రోజుల్లో ఈ అవేర్నెస్ క్యాంపులో పెద్ద ఎత్తున పాల్గొని మీరు కూడా స్వచ్ఛందంగా ఈ ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దడానికి మీరందరూ కూడా నడుం బిగించాలని, మీరందరూ చేయూతనివ్వాలని నేను కోరుకుంటూ, అలాగే వర్తకులందరూ కూడా వారి వద్ద ఉన్నటువంటి ప్లాస్టిక్ యూసేజ్ కూడా ఈ 15 రోజుల్లో చేసి మరి ఎటువంటి ఆర్డర్స్ లేకుండా పూర్తిగా ప్లాస్టిక్ రహితంగా ఈ పట్టణం చేయడానికి అందరూ తోడ్పాటు అందిస్తారని నేను కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి సభ్యులు, అలాగే ఈ పట్టణం కమిషనర్, మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే ఇతర స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారు మొక్కలు నాటడం, వాటి సంరక్షణలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ సుధీర్ కుమార్, జిల్లా అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు, యువత పాల్గొన్నారు. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈరోజు ర్యాలీతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఈ రోజు నుంచి అక్టోబర్ 2 వరకు కూడా అన్ని పాఠశాలల్లోని, అన్ని సచివాలయ పరిధిలో, వార్డుల్లో కూడా పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యంతో ఈ క్లీనింగ్ ప్రోగ్రాం చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించడానికి చర్యలు చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో అందరి భాగస్వామ్యంతో, ప్రజలందరూ భాగస్వామ్యంతోనే స్వచ్ఛత అనేది సాధ్యమవుతుంది. కాబట్టి ప్రజల భాగస్వామ్యం పెంచడం కోసమే ఈ అక్టోబర్ 2 వరకు ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా అక్టోబర్ 2 నుండి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పిన ఆదేశాల మేరకు కంప్లీట్గా మన శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో ప్లాస్టిక్ ఫ్రీగా మనం డిక్లేర్ చేయడం జరుగుతుంది. దీనికి ప్రజలందరూ కూడా సపోర్ట్ చేయాలి. అదేవిధంగా వ్యాపారస్తులు కూడా దీనికి మనం ఈ స్వచ్ఛ శ్రీకాకుళం సాధించడం అందరూ భాగస్వామ్యంతో చేయాల్సి ఉంది. కాబట్టి ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా, ఇక్కడికి వచ్చిన నాయకులకు, అలాగే ఎన్జిఓస్కి, సచివాలయ సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి, ప్రజలు అందరూ కూడా భాగస్వామ్యంతో ఈ స్వచ్ఛ శ్రీకాకుళాన్ని సాధించడానికి ఈరోజు ఈ ప్రారంభిస్తున్న సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. రాష్ట్రంలో ఇవాళ రాజ్యాంగబద్ధంగా పాలన జరగడం లేదని వైఎస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆక్షేపించారు. పాలన అందరికీ అందాలి, సంపద అందరికీ అందాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లు పరిపాలించారని తెలిపారు. 1,00,000 కోట్లు ఒక రాజధానికి పెడితే మిగతా ప్రజలు ఏం కావాలి? మళ్ళీ వచ్చిన ప్రభుత్వాలు ఆ 1,00,000 కోట్ల అప్పు తీర్చే పనిలో ఉండాలా అంటూ ప్రశ్నించారు. రాజ్యాంగంలో ఇది చెప్పలేదని తప్పుపట్టారు. బుధవారం స్థానిక ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన శ్రీకాకుళం జిల్లా ఎస్సీసీఎల్ విస్తృత స్థాయి సమావేశంలో ధర్మాన ప్రసాదరావు పాల్గొని మాట్లాడుతూ నాయకుడికి ప్రత్యేక బాధ్యత ఉంటుందని,
అందరూ నాయకులుగా ఎదగాలని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో కష్టపడే ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. కష్టపడే తత్వం, చిత్తశుద్ధితో పనిచేస్తే అవకాశాలు తప్పక వస్తాయని అన్నారు. మీ అందరి బలంతో వైఎస్ఆర్సీపీ తిరుగులేని శక్తిగా మారుతుందని అన్నారు. పార్టీలో ఆయా బాధ్యత తీసుకున్నవారు క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. ప్రతిపక్షంలో ఉన్ననాడే సంపూర్ణ నాయకుడిగా ఎదిగే అవకాశం ఉంటుందని తెలిపారు. వైఎస్ఆర్సీపీ సమాజంలో ఉండే అట్టడుగు వర్గాలు, రైతులు, కార్మికుల ప్రయోజనాల కోసం పనిచేస్తుందని ధర్మాన స్పష్టం చేశారు. అమరావతి రాజధాని ప్రాంతం చిన్న వర్షానికి చెరువులను తలపిస్తుందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి, ఇంతాడ రవికుమార్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సుధాకర్ బాబు, జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాలో డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, మీ ఎస్సీసెల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కృష్ణదాస్ గారు అందరూ కలిసి మీ అందరికీ అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం అందరికీ రాదు. ఇదేనా ఎస్సీస్ మనకి ఇక్కడ ఎంతమంది ఉన్నారా? మన జిల్లాలో కాదు కదా, 9% ఉన్నారు మన జిల్లాలో. 9% ఎస్సీస్ ఉంటే కేవలం మీ 500 మందికి అవకాశం వచ్చింది. అంటే మీరు వచ్చిన ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలి. మిగతా వాళ్ళందరికీ అవకాశం రాలేదు కదా. ఈ అవకాశం కూడా ఎప్పుడు మనం వినియోగించుకోవాలి? అపోజిషన్లో ఉన్నప్పుడే వినియోగించాలి. అధికారంలో ఉన్నప్పుడు మనం కొన్ని సందర్భాల్లో తల ఉంచుకొని వెళ్ళవలసి వస్తుంది. కానీ అపోజిషన్లో ఉన్నప్పుడే మనం తలెత్తుకొని ప్రశ్నించి ఈ ప్రభుత్వానికి బాధితులైనటువంటి వాళ్ళు వెంబడి నిలబడి వారి అవసరాలను తీర్చి గౌరవాన్ని పొందేటట్టుగా మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని మీకు మనం చేస్తున్నాం. అందరూ కూటమి ప్రభుత్వం అంటారు. కూటమి ప్రభుత్వం అనేది ఏం లేదు. తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తుంది. ఊరికనే మనలందరికీ అలవాటు అయిపోయింది కూటమి మాట్లాడితే కూటమని. ఈ కూటమి అంటే ఇది ఎక్కడో ఉందని చాలామంది జనం అనుకుంటున్నారు. కూటమి అనేది ఏటి లేదు. బీజేపీ రోళ్ళు జీరోనే ఇక్కడ ఈ స్టేట్లో. దినదినం జరుగుతున్నటువంటి పరిపాలనా వ్యవహారాల్లో బీజేపీ రోల్ కూడా ఏం లేదు. అలాగే జనసేన రోల్ కూడా ఏం లేదు. అందుకోసం మనకు టీడీపీతో మనకు శత్రువు టీడీపీతోనే మన యుద్ధం. మీరు కూడా కూటమి అనకండి. పోనీ ఎవరో రాసుకుని వాళ్ళు టీడీపీ వాళ్ళు మాత్రం ఎప్పుడు కూటమని రాస్తారు. అంటే వాళ్ళు ఒక్కడి మీద ఈ పాపమంతా పడిపోకుండా ఉండడానికి కూటమి అంటే అందరూ సర్దుకుంటుంది అనుకుంటున్నారు. కూటమి వేయట్లేదు. ఇది టీడీపీ పాలన. ఈ పాలనలో ఉండేటువంటి లోపాలన్నీ మనం ఎత్తి చూపాలి. టీడీపీకే అది అంటగట్టాలి. మనకు రేపు శత్రువు కూడా టీడీపీనే. అందుకోసం ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి. సుధాకర్ మాతో కలిసి శాసనసభ్యులుగా కూడా పనిచేశాడు. మంచి ఉత్సాహవంతుడు. శాసనసభలో అతని పెర్ఫార్మెన్స్ చాలా బాగుండేది. జగన్మోహన్ రెడ్డి గారు మంచి వ్యక్తినే ఎస్సీసెల్కి అధ్యక్షుడిగా పెట్టాడు. సుధాకర్కి మంచి భవిష్యత్తు ఈ రాజకీయ పార్టీలో మన పార్టీలో ఉంటుందని నేను నమ్ముతున్నాను, ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ టీంలో పనిచేస్తున్న మీ అందరికి కూడా మంచి గుర్తింపు వస్తుంది. ఈ టీంలో ఈ పీరియడ్ మీరు చేస్తే మీ అందరూ రికగ్నైజ్ చేయబడతారు. సమాజంలో రికగ్నైజ్ చేయబడతారు, పార్టీలు కూడా రికగ్నైజ్ చేయబడతారు. ఎందుకంటే చాలా హెరాస్మెంట్ జరుగుతుంది ఇప్పుడు. మీకు పౌరులందరికీ సమాజానికి ఒక హెరాస్మెంట్ జరుగుతుంది. ఈ హెరాస్మెంట్లో నిలబడి మిగతా ఆప్తులను ఆదుకొని వాళ్ళని నిలబెట్టి ధైర్యం చెప్పి ముందుకు నడిపిస్తే మీ అందరికీ గుర్తింపు వస్తుందని గట్టిగా పనిచేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాం. వాస్తుశాస్త్రం, శిల్పకళలకు అధిపతి అయిన విశ్వకర్మ భారతీయ సంస్కృతిలో కళలు, చేతివృత్తులు, నిర్మాణాలకు ఆది గురువు అని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సంయుక్త కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వకర్మ జయంతి శుభ సందర్భంలో ఆయుధాలు, పనిముట్లతో పాటు యంత్రాలకు కూడా పూజలు చేసే సాంప్రదాయం ఉందని అన్నారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న జరుపుకునే ఈ పండుగను ముఖ్యంగా శిల్పులు, వడ్రంగులు, కమ్మర్లు, స్వర్ణకారులు వంటి చేతివృత్తుల వారు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారని వివరించారు.
పిల్లలకు విశ్వకర్మ ప్రాముఖ్యతను తెలియజేయడం మన బాధ్యతని పేర్కొన్నారు. తదుపరి ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ సృష్టికర్త బ్రహ్మకు సమానంగా దేవశిల్పి విశ్వకర్మ స్థానం పొందారని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం గత 3 సంవత్సరాలుగా విశ్వకర్మ జయంతిని అధికారికంగా ప్రకటించి ఘనంగా నిర్వహిస్తుందని తెలిపారు. మన సంస్కృతి సాంప్రదాయాల పరంపర భావితరాలకు చేరేలా ఈ వేడుకలు సహకరిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం సభ్యులు జి గణపతి ఆచారి, ఎం హరనాథరావు, సింహాద్రి, ధనంజయరావు, పి రమణమూర్తి, పి పార్వతీశం, డి వెంకట్రావు, పి వెంకటరమణులు విశ్వకర్మ ప్రాముఖ్యతను వివరిస్తూ తమ అభిప్రాయాలను తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, బీసీ సంక్షేమ సంఘం అధికారి అనురాధ తదితరులు పాల్గొన్నారు. మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ బుధవారం శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ప్రారంభమైంది. జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఖాన్తో కలిసి ఎమ్మెల్యే గొండు శంకర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు, బీపీ, షుగర్ తదితర ఉచిత వైద్య పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆరోగ్యకరమైన జీవనానికి ఈ పథకం తోడ్పడుతుందని తెలిపారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ నరసింహరావు, జిల్లా ఆరోగ్యాధికారి డాక్టర్ మేరీ క్యాథరిన్ అధికారులు పాల్గొన్నారు. శ్రీ కంచి కామాక్షిదేవి శ్రీకాకుళం పట్టణ స్వర్ణకార సేవా సంఘం, శ్రీకాకుళం జిల్లా స్వర్ణకార సంఘం, శ్రీకాకుళం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘంల ఆధ్వర్యంలో శ్రీ విశ్వ సృష్టికర్త దేవశిల్పి విశ్వకర్మ భగవాన్ పంచమి రాత్రి పూజా మహోత్సవాలు ఈ రోజు నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్థానిక చంపాగల్లి వీధిలో స్వామివారి మూల విరాట్కు పూజలు చేసి ఊరేగింపుగా స్థానిక ముత్యాలమ్మ గుడి నుంచి పాత బస్టాండ్, అలాగే 7 రోడ్ జంక్షన్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా స్థానిక పెట్రోమాక్స్ వీధి, కొల్లావారి వీధి, చంపాగల్ల వీధుల్లో స్వామివారి మూల విరాట్ను ఊరేగింపుగా నిర్వహించి జీటీ రోడ్లో ఖాళీ స్థలంలో స్వామివారి మూల విరాట్ను శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. ముందుగా ఈరోజు స్వామివారి మృణ్మయ విగ్రహ గ్రామ ప్రదక్షిణ, శ్రీ గణపతి పూజ పుణ్యవాహచనం, కంకణ ధారణ, అఖండ ప్రజ్వలన, అంకురార్పణ, కలశ స్థాపన, మహానివేదన, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ జరిగింది. ఈ సందర్భంగా శ్రీకాకుళం పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షులు సోపింటి తారకేశ్వరరావు మాట్లాడుతూ తమ సంఘం అలాగే శ్రీకాకుళం జిల్లా స్వర్ణకార సంఘం, విశ్వబ్రాహ్మణ సంఘం ఆశీస్సులతో స్వామివారి పంచమి రాత్రి పూజా మహోత్సవాలను నిర్వహించుకున్నట్లు తెలిపారు. ఈ రోజు నుండి 21వ తేదీ ఆదివారం వరకు స్వామివారికి ప్రతిరోజు పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 21వ తేదీ ఆదివారం రోజున ఉదయం 6 గంటలకు వేదపారాయణ, సుప్రభాత సేవ, అలాగే ఉదయం 9 గంటలకి విరాట్ విశ్వకర్మ పంచసూక్త హోమం, పూర్ణాహుతి, అలాగే తీర్థప్రసాద వితరణ జరుగుతుందని తెలిపారు. పెద్ద ఎత్తున బంగారం, వెండి వర్తకులు, సంఘ సభ్యులు, భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం పట్టణ స్వర్ణకార సంఘం కార్యదర్శి కడారి దుర్గాప్రసాద్, ఉపాధ్యక్షుడు, కోశాధికారి తాళాభత్తుల సూర్యప్రకాశ్రావు, సంఘం పెద్దలు, కార్యవర్గ సభ్యులు, బంగారం వెండి వర్తక సంఘం పెద్దలు తదితరులు పాల్గొన్నారు. గంజాయితో పట్టుబడిన 2 నిందితులను అరెస్టు చేసినట్లు ఇచ్చాపురం సిఐ ఎం చిన్నంనాయుడు తెలిపారు. ఈ కేసు వివరాలను సిఐ మీడియాకు వివరించారు. ఈ నెల 16వ తేదీ సాయంత్రం 5 గంటల సమయంలో ఇచ్చాపురం మండలం ఎం తోటూరు గ్రామ పరిధిలో గల రైల్వే ఎల్సీ గేట్ దగ్గర గంజాయితో పట్టుబడిన 2 నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి సుమారు కేజీ 11.120 గ్రాముల గంజాయిని, అలాగే ఒక సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసినట్లు బుధవారం ఉదయం ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం చిన్నంనాయుడు కేసు వివరాలను వెల్లడించారు. ఆమ్దాల వలసలోని మెట్టెక్కి వలస శ్రీ సత్సాయి సేవా సమితి శృతి మందిరంలో సామూహిక లలిత విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం ఈరోజు సాయి భక్తులు నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆమ్దాల వలస శ్రీ సత్సాయి సేవా సమితి కన్వీనర్ కన్నేపల్లి వెంకట కామావనుల ఆధ్వర్యంలో జరిగింది. శ్రీ సత్సాయి సేవా సమితిలో ప్రతినిత్యం లలిత సహస్రనామ పారాయణం మహిళలచే జరపబడుతున్నట్లు సాయి భక్తులు తెలిపారు. ఈ లలితా సహస్ర కార్యక్రమానికి మహిళా విద్యా సమన్వయకర్త ఆకేళ్ల రామలక్ష్మి, సమన్వయకర్తలు బాధ్యతతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమ్దాల వలస కన్వీనర్ రవీంద్రబాబు, జిల్లా వైద్య ఇన్ఛార్జ్ డాక్టర్ తాతయ్యలు, ప్రముఖ సంగీత ఉపాధ్యాయులు తమ్మ శాంతి ఆధ్యాత్మిక గీతాలతో ఈ కార్యక్రమం రమ్యంగా జరిగింది. ఈ కార్యక్రమం ఆమ్దాల వలస శ్రీ సత్సాయి సేవా సమితి కన్వీనర్ కన్నేపల్లి వెంకటరామాచార్య ఆధ్వర్యంలో జరిగింది. శ్రీ సత్సాయి సేవా సమితితో ప్రతినిత్యం లలిత సహస్రనామ పారాయణం మహిళలచే జరపబడుతున్నట్లు సాయి భక్తులు తెలిపారు. ఈ లలితా సహస్ర కార్యక్రమానికి మహిళా విద్యా సమన్వయకర్త ఆకేళ్ల రామలక్ష్మి, సమన్వయకర్తలు బాధ్యతతో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆమ్దాల వలస కన్వీనర్ రవీంద్రబాబు, జిల్లా వైద్య ఇన్ఛార్జ్ డాక్టర్ తాతయ్యలు, ప్రముఖ సంగీత ఉపాధ్యాయులు తమ శాంతి ఆధ్యాత్మిక గీతాలతో ఈ కార్యక్రమం రమ్యంగా జరిగింది. రామాచార్యుల ఆధ్యాత్మిక ప్రసంగంతో ఈ కార్యక్రమం ముగిసింది. దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలా కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి పెరియార్ రామస్వామి నాయకర్ అని వాకర్స్ ఇంటర్నేషనల్ 102 గవర్నర్ కొంక్యాన మురళీధర్ కొనియాడారు. రామస్వామి నాయకర్ 146వ జయంతి సందర్భంగా కొంక్యాన గోవిందరాజులు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన నగరంలోని జ్యోతిరావు పూలే పార్కులో ఏర్పాటు చేసిన పెరియార్ రామస్వామి నాయకర్ విగ్రహానికి బుధవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మురళీధర్ మాట్లాడుతూ దేశంలో దక్షిణాది రాష్ట్రాల ప్రజల హక్కుల కోసం, అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించిన నేత పెరియార్ అని తెలిపారు. స్త్రీల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంక్యాన వేణుగోపాల్ మాట్లాడుతూ దేశ జనాభాలో 85% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలే ఉన్నారని, వీరందరి హక్కుల కోసం బ్రిటిష్ ఇండియాలో పోరాడిన తొలితరం నాయకుల్లో పెరియార్ ఉంటారని, అటువంటి మహనీయుడి విగ్రహాన్ని తన తండ్రి పేరిట గల ట్రస్ట్ తరపున ఏర్పాటు చేసేందుకు అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కిల్లాన శ్రీనివాసరావు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి గద్దెబోయిన కృష్ణ యాదవ్, పూలే పార్క్ అధ్యక్షుడు అమీరుల్లా బేగ్ తదితరులు మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ హక్కులు కల్పించి చట్టాల రూపంలో అవకాశాలు ఇచ్చిన అంబేద్కర్ తర్వాత అంతగా పోరాడిన మహానేత రామస్వామి నాయకర్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీ మందిర్ కమిటీ ప్రతినిధులు ఎంవీఎస్ఎస్ శాస్త్రి, నక్క శంకర్రావు, గుత్తు చిన్నారావు, పూలే పార్క్ ప్రతినిధులు ఎల్ నాగరాజు, ఎం శంకర్రావు, వై శ్రీనివాసులు, బి శంకర్రావు, ఆర్ శంకర్రావు, రౌతు సుమతి మోహన్ తదితరులు పాల్గొన్నారు. అంగరంగ వైభవంగా ప్రజల ఆనందోత్సవాల నడుమ అద్భుతంగా మందరాడలో మంగళవారం 3 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అమ్మవారి ఉత్సవాలు అశేష జనవాహిని మధ్య నిర్వహించారు. ఈ ఉత్సవాలను గత 150 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న సాంప్రదాయ కుటుంబాలే నేతృత్వం వహించారు. బాణాసంచా వెలుగుల మధ్య, విద్యుత్ వెలుగులు జిగుజిగుల మధ్య ప్రజల ఆనందోత్సవాల నడుమ అద్భుతంగా జరిగిన ఈ అమ్మవారి వేడుక చుట్టుపక్కల ప్రజలను, బంధు జనాభాని విశేషంగా ఆకర్షించింది. ఈ వేడుకలలో మందరాడ ఎంపీటీసీ వావిలిపల్లి శ్రీనివాసనాయుడు, పద్మశ్రీ ఎడ్ల గోపాలరావు, ఇంటెక్ అదనపు కన్వీనర్ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వావిలిపల్లి జగన్నాథ్ నాయుడు, విశ్రాంత గణిత శాస్త్ర అధ్యాపకుడు వావిలిపల్లి రమణారావు, సంఘ సేవకుడు వావిలిపల్లి సుధీర్, మందరాడ గ్రామ సర్పంచ్ వావిలిపల్లి సాయిలత, విశ్రాంత ఉపాధ్యాయులు వావిలిపల్లి రామ్మూర్తి నాయుడు, సంఘ సేవకుడు వావిలిపల్లి వెంకటేష్, యువనాయకుడు గార శ్రీనివాసరావు, విశ్రాంత ఉద్యోగులు, యువజన సంఘ సభ్యులు, చేనేత కార్మిక సంఘం, భారీ సంఖ్యలో పరిసర గ్రామ ప్రజలు ఈ ఉత్సవాలలో పాల్గొన్నారు. సంఘర్షణలతో ముందుకు సాగుతూ, సేవతో జీవితం గడుపుతూ, సమగ్రాభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తూ భారత్కు మహాశక్తిగా నిలిపిన మహానేత నరేంద్ర మోడీ దేశానికి వరప్రసాదమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రధానమంత్రి మోడీ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన అసమాన నాయకత్వాన్ని కొనియాడారు. మోడీ దూరదృష్టి వలన భారత్ నేడు ప్రపంచ వేదికపై గర్వంగా నిలుస్తుందని అన్నారు. గర్వకారణమైన ఆర్థిక సంస్కరణలు, పేదల సంక్షేమం, శక్తివంతమైన రక్షణ వ్యవస్థ, పారదర్శక పాలన, ప్రతి రంగంలోనూ మోడీ ఒక కొత్త యుగాన్ని ప్రారంభించారని ప్రశంసించారు. దేశం కోసం జీవించేవారు, ప్రజల కోసం నిద్రలేని రాత్రులు గడిపేవారు, భరతమాత పట్ల అచంచల భక్తితో పనిచేసే మహానుభావుడు నరేంద్ర మోడీ. ఆయన చేతుల్లో భారత్ సురక్షితం, శక్తివంతం, సమగ్రాభివృద్ధి వైపు దూసుకుపోతుందని అన్నారు. భారత్ను విశ్వగురువుగా నిలపాలనే లక్ష్యంతో కృషి చేస్తున్న మోడీకి మరింత ఆయురారోగ్యాలు కలగాలని, దేశాన్ని ఇంకా ఎన్నో శిఖరాలకు తీసుకెళ్లాలని ఆయన ఆకాంక్షించారు. మోడీ కేవలం నాయకుడు మాత్రమే కాదు, ప్రతి భారతీయుడి గుండెల్లో ఒక స్ఫూర్తి, ఒక ఆరాధ్యుడు, ఒక జాతిపిత స్థాయి నాయకుడు. ఆయన నాయకత్వంలోనే భారత్ ప్రపంచానికి మార్గదర్శకత్వం వహిస్తుందని నమ్ముతున్నాను అని మంత్రి అచ్చెన్నాయుడు గర్వంగా పేర్కొన్నారు. ప్రపంచంలో తొలి వాస్తుశిల్పి, సృష్టికర్త విశ్వకర్మ అని విశ్వకర్మ ఆలయ వ్యవస్థాపకులు, స్టార్ వాకర్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు చలపాక సూర్యారావు అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం చాపురం పంచాయతీ గోవిందపురం గ్రామంలో స్థాపించిన విశ్వకర్మ ఆలయ ఆవరణలో 5వ వార్షికోత్సవ వేడుకలు, విశ్వకర్మ జయంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ధర్మకర్త సూర్యారావు మాట్లాడుతూ విశ్వకర్మ పూజ ప్రాముఖ్యతను వివరించారు. విశ్వకర్మ జయంతి, విశ్వకర్మ పూజను తయారీదారులు, ఇంజనీర్లు జరుపుకుంటున్నారని, అలాగే కార్మికులు పరిశ్రమల్లో పనిముట్లకు విశ్వకర్మ జయంతి రోజున ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు చేస్తారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇందిరాప్రసాద్, పీజీ గుప్తా, శాసపు జోగినాయుడు, బివి రవిశంకర్, గుడ్ల జగ్గారావు, గేదెల లక్ష్మి, గుర్ల వాసుదేవరావు, డాక్టర్ ఎం వాసుదేవ్, గురు ఆనందరావు, మెట్ట ధనంజయ భట్ల, వాసంతి, జ్యోతి, రాంభాయ్, జామి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. శ్రీ కొత్తమ్మ తల్లివారి దేవస్థానం శతాబ్ది ఉత్సవాలు వార్షిక జాతర మహోత్సవాలను విజయవంతం చేసేందుకు అందరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాలని టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి కోరారు. ఈ నెల 23 నుండి 25 వరకు జరగనున్న కొత్తమ్మ తల్లి శతాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై మంగళవారం ఆర్డీఓ అధ్యక్షతన జిల్లా అధికారులతో అమ్మవారి ఆలయంలో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటబొమ్మాలలో కొలువైన కొత్తమ్మ తల్లి శతాబ్ది ఉత్సవాలను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించిన నేపథ్యంలో సెప్టెంబర్ 23 నుంచి 25 వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శతాబ్ది ఉత్సవాలను విజయవంతం చేసేందుకు అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరారు. శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో మహిళలు, పురుషులకు కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నామని, టీములను ఆహ్వానించినట్లు వివరించారు. కబడ్డీతో పాటు గ్రామీణ క్రీడలు నిర్వహిస్తున్నామని అన్నారు. మందుగుండు సామగ్రి ఉంటుందని తెలిపారు. హెలీ రైడింగ్కు సంబంధించి టికెట్ ధర ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేస్తామని అన్నారు. 24వ తేదీ సాయంత్రం శోభాయాత్ర ఉంటుందని, శోభాయాత్ర కొత్తపేట జంక్షన్ నుండి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం ఆర్డీఓ కె సాయి ప్రత్యూష, పలాస ఆర్డీఓ వెంకటేష్, సుడా ఈఈ సుగుణాకర్రావు, జిల్లా వ్యవసాయ అధికారి త్రినాథ స్వామి, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, డోమా పీడీ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. యువత అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ పేర్కొన్నారు. బుధవారం శ్రీకాకుళం నగరంలో స్థానిక జిల్లా పారిశ్రామిక శిక్షణ కళాశాలలో నిర్వహించిన కాన్వికేషన్ 2025లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ ఐటీఐలో చదువుతున్న విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించడమే కాకుండా అవకాశాలను అందిపుచ్చుకోవడం అభినందనీయమని అన్నారు. మరింత నైపుణ్యత యువత అందిపుచ్చుకొని అన్ని ప్రముఖ సంస్థలలో ఉద్యోగాలను పొందాలని, శ్రీకాకుళం జిల్లా వెనుకబాటుతనాన్ని రూపుమాపేందుకు కృషి చేయాలని యువతకు పిలుపునిచ్చారు. ఉత్తీర్ణత పొందిన విద్యార్థులకు సర్టిఫికేట్లు అందజేయడంతో పాటు ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు, బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా పారిశ్రామిక అధికారులు, శిక్షణా సంస్థ నిపుణులు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక బాకర్ సాహిబ్పేటలో గల వరసిద్ధి వినాయక స్వామి దేవాలయ ఆవరణలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని కమిటీ సభ్యులు నిర్వహించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త సీతారాం స్వామి ఆధ్వర్యంలో జరిగిన అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గుండు శంకర్ పాల్గొని భక్తులకు ఆయన చేతుల మీదుగా అన్నప్రసాదాన్ని వడ్డించారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని, ఎవరూ వృధా చేయవద్దని, కడుపు నిండా తినాలని సూచించారు. అంతకుముందు స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలను ఆయన స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు లొట్టి సూరిబాబు, మండల మన్మథరావు, చీపురు రామ్మోహన్, లావేటి శ్యామ్ సుందర్, రింగ్ శ్రీను, శంకర్, బద్రి, తౌడు, బాకర్ సాహిబ్ యూత్ ప్రజలు పాల్గొన్నారు. గర్భిణీలు, బాలింతలు మంచి పౌష్టికాహారం తీసుకోవడం వలన బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని జిల్లా ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారిని ఐ విమల తెలిపారు. స్థానిక రిమ్స్ ఆరోగ్య కేంద్ర ఆవరణలో బుధవారం 8వ రాష్ట్రీయ పోషణ మాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఈ నెల 15 నుండి అక్టోబర్ 16 వరకు జరుగుతుందని, పోషకాహారం తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలను వివరించారు. అంతకుముందు శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. మిలెట్స్, సమతుల్య ఆహారంతో కూడిన ఆహార పదార్థాలను స్టాల్స్ రూపంలో ఏర్పాటు చేయగా వాటిని శాసనసభ్యులు తిలకించారు. అలాగే స్థానిక కృష్ణా పార్క్ సెక్టార్ పరిధిలో గల గాజుల వీధి అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాస కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిపై అవగాహన కలిగించేందుకు పుర వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. పర్యవేక్షకురాలు సీతామహాలక్ష్మితో పాటు అంగన్వాడీ కార్యకర్తలు నాగమణి, రోజా, పైడి లక్ష్మి, సరస్వతి, సరిత, లత, వార్డు ఇన్ఛార్జ్ రాజేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీశక్తి పథకం వల్ల నష్టపోతున్న ఆటో, క్యాబ్, మ్యాక్సీ కార్మికులను ఆదుకోవాలని నరసనపేట ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించి తహసీల్దార్కు వినతిపత్రాన్ని కార్మికులు అందజేశారు. కార్మికులు పట్టణంలో ఉన్న అన్ని స్టాండ్లలోనూ ఏ స్టాండులో ఆ స్టాండు వద్ద కార్మికులు నిలబడి స్టాండ్లకు వచ్చిన ప్రజలను సమీకరిస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆటో, ట్యాక్సీ, క్యాబ్ నియోజకవర్గ కన్వీనర్ కాల నరసింహ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణ పథకం వలన ఆటో, మ్యాక్సీ క్యాబ్ నడుపుకునే కార్మికుల ఆదాయం తగ్గిపోయిందని, కుటుంబాలను పోషించుకోలేకపోతున్నామని, ఒత్తిడి పెరుగుతుందని అన్నారు. అప్పులు చెల్లించలేక కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో కార్మికులకు కనీసం 30,000 ఇవ్వాలని, థర్డ్ ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్, టోల్ ఫీజు 30% తగ్గించాలని,
జీవో నెంబర్ 21 రద్దు చేయాలని, ఆటో డ్రైవర్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు డి ఉమా, యు శ్రీనివాసరావు, జి వెంకటేష్, డి రమేష్, కె చిరంజీవి, కరి ఢిల్లేశ్వరరావు, పూతి రాంబాబు, బాల సుబ్బారావు, వర్కవి బాలకృష్ణ, సముద్రం మోహన్ రావు, డి రమణ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత ఉషా పద్మిని ఛాయ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి అర్చకులు శాస్త్రోక్తంగా ఈరోజు కళ్యాణం జరిపారు. భాద్రపద బహుళ ఏకాదశిని పురస్కరించుకొని స్వామివారికి కళ్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ తెలిపారు. ఆలయ అర్చకులు సందీప్ శర్మ, వేద పండితులు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి KNVDV ప్రసాద్ తెలిపారు. పేద, అనాథ, మెరిట్ ఆడపిల్లల భవిష్యత్తుకు వసుదైన కుటుంబం ఫౌండేషన్ భరోసాగా నిలుస్తుందని జిల్లా విద్యాశాఖాధికారి ఎం రవిబాబు తెలిపారు. ఆర్ట్స్ కాలేజీ రోడ్లోనే స్కౌట్స్ అండ్ గైడ్స్ సెమినార్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో మంగళవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 55 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, సైకిళ్లు ఉచితంగా పంపిణీ చేశారు. 2022 నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలో మొత్తం 500 సైకిళ్లు, వాటిలో శ్రీకాకుళం జిల్లాలోనే 150 సైకిళ్లు అందజేశామని వసుదైక కుటుంబం జిల్లా సమన్వయకర్త పూజారి హరిప్రసన్న తెలిపారు. KGB సంస్థ సౌజన్యంతో 32 మందికి నెలకు 1000 రూపాయలు స్కాలర్షిప్లు అందిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉప విద్యాశాఖ అధికారులు ఆర్ విజయకుమారి, పి విలియమ్స్, DCCB సెక్రటరీ సంజీవరావు, జిల్లా సైన్స్ ఆఫీసర్ నల్లా కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. ఉలవలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమయ మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఉలవల గురించి మన దేశంలో తెలియని వారు ఉండరు. ఉలవలంటే మన తెలుగువారికి అమితమైన ఇష్టం. వీటితో కాచుకునే చారు రుచి ఒక్కసారి చూస్తే ఇక దాని జీవితంలో విడిచిపెట్టరు. అంతటి చక్కని రుచిని ఉలవచారు కలిగి ఉంటుంది. ఉలవలను తరచూ తింటుంటే మనకు ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. మన శరీరానికి పోషకాలు అందుతాయి. ఉలవలతో కలిగే లాభాలను గురించి ఇప్పుడేంటో తెలుసుకుందాం. ఉలవల్లో ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి చక్కని పోషణను అందిస్తాయి. ఫైబర్ ఉండడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు రక్తపోటు నియంత్రణలో ఉంటాయి. మధుమేహం అదుపులో ఉంటుంది. గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. రక్త సరఫరా మెరుగుపడుతుంది. ఉలవలను కషాయం రూపంలో తీసుకుంటే మలబద్ధకం పోతుంది, కఫం బయటకు వెళ్ళిపోతుందని, స్త్రీలకు ఋతు సమయంలో కలిగే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని, ఎక్కిళ్ళు తగ్గుతాయి ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నేత్ర సమస్యలు పోయి దృష్టి మెరుగుపడుతుంది. ఉలవలను రెగ్యులర్గా తింటుంటే శరీరంలో ఉన్న కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు. ఉలవ కట్టును ప్రతిరోజు ఉదయం పూట ఖాళీ కడుపుతో చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటూ ఉంటే క్రమంగా సన్నబడతారు. ఉలవలను కొత్త బియ్యాన్ని సమంగా తీసుకొని జావ మాదిరిగా తయారు చేయాలి. దీనిని పాలతో కలిపి కొన్ని వారాల పాటు క్రమం తప్పకుండా తీసుకుంటే లైంగిక శక్తి పెరుగుతాయి. ఉలవల్లో ప్రోటీన్లు సమృద్ధిగా ఉండడం వల్ల ఎదిగే పిల్లలకు ఎంతగానో ఉపయోగపడతాయి. వారి శరీర నిర్మాణానికి పనికొస్తాయి. ఆకలిని పెంచే గుణాలు ఉలవలలో ఉంటాయి. మూత్రపిండాలు, మూత్రాశయంలో ఏర్పడే రాళ్ళు కరిగిపోతాయి. మలమూత్ర విసర్జనలు సాఫీగా అవుతాయి. మూత్రాశయంలో తయారయ్యే రాళ్లను కరిగించి కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తాయి. తరచూ ఎక్కిళ్ళ సమస్యతో బాధపడుతున్న వారికి ఉలవలను తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. సమాజం ఆలోచనలతో తయారు చేయబడిన పదార్థము కాదు. మనం ప్రకృతి తీర్చిదిద్దిన యథార్థమైన చైతన్యమే మనం బ్రతికి ఉన్నప్పుడు చేసిన దానికన్నా చనిపోయాక చేయాల్సింది చాలా ఉంటుంది. అది నీవు బ్రతికుండగా చేసేదానిపై ఆధారపడి ఉండును. అదే ఆధ్యాత్మికం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. STV స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ను వీక్షించగలరు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.